ఎవరైనా చేసే విధంగా మన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి చక్కటి ప్రోగ్రామ్ ఇచ్చారు. మేము రోజు చేసే ఆసనాలు కావి, సింపుల్ ఆసనాలు, అందరూ చేయగలిగే ఆసనాలు. సంగచత్వం సంవదత్వం సంవోమనాంసి జానతా యథా పూర్వే సంజ్ఞానానా ఉపాసతే. శ్వాసను వదులుతూ నిదానంగా తలను ముందుకు వంచండి, తలను ముందుకు వంచండి. శ్వాసను తీసుకుంటూ వదులుతూ వెనుకకు వంచండి, తలను వెనుకకు వంచండి. మళ్ళీ నిటారుగా స్ట్రైట్గా ఉంచండి. మళ్ళీ ముందుకు వంచండి, మళ్ళీ నిటారుగా. ఇప్పుడు వెనుకకు, మళ్ళీ నిటారుగా, ముందుకు, నిటారుగా, వెనుకకు, నిటారుగా, స్ట్రైట్గా మీ స్థానాల్లో తలను నిటారుగా ఉంచండి. ఇప్పుడు మీ తలను వంచండి కుడివైపుకు. మీ చెవిని మీ భుజానికి తాకించే ప్రయత్నం చేయండి. తీవ్రమైన నొప్పి ఉన్నవారు ఎక్కువ చేయకండి, ఎంతవరకు వస్తే అంతవరకే చేయండి. ఇప్పుడు నిదానంగా తలను స్ట్రైట్గా తీసుకురండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ని మీ తలను బెండ్ చేయండి, ఎడమ వైపుకి తలను బెండ్ చేయారుగా. కుడివైపుకి మరోసారి, రైట్ సైడ్ స్ట్రైట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్ట్రైట్, రైట్ సైడ్ స్ట్రైట్, లెఫ్ట్ సైడ్ స్ట్రైట్. తలను పక్కకు తిప్పేటువంటి సూక్ష్మవ్యాయామం చేస్తాం అందరూ కూడా. మీ కుడివైపు ముందుకు, కుడివైపుకి ముందుకు, ఎడమ వైపుకి ముందుకు, కుడివైపుకి ముందుకు, ఎడమ వైపుకి ముందుకు. ఓకే, ఇప్పుడు మనము లెఫ్ట్ షోల్డర్ మీదుగా ముందుకు క్లాక్ వైజ్. ఇప్పుడు మరి యాంటీ క్లాక్ వైజ్లో ఎడమ వైపుగా వెనుకకు, కుడివైపుగా ముందుకు. మరొకసారి కుడివైపుగా వెనుకకు, ఎడమ వైపుగా ముందుకు, ఎడమ వైపుగా వెనుకకు, కుడివైపుగా ముందుకు. మళ్ళీ కుడివైపుగా వెనుకకు మరొకసారి, థర్డ్ టైం. మళ్ళీ ఎడమ వైపుగా వెనుకకు, కుడివైపుగా ముందుకు. ఇప్పుడు తల నిటారుగా మీ రైజ్డ్గా చక్కగా స్ట్రైట్గా ఉంచండి. ఇప్పుడు మనం భుజాలకు సంబంధించి నిదానంగా చేతులు చక్కగా దించేసుకోండి, చక్కగా పక్కకు తెచ్చుకో కిందకి. ఇప్పుడు మరొకసారి, వన్ మోర్ టైమ్, ఆల్ ఆఫ్ యూ రేజ్ యువర్ హ్యాండ్స్ ఫ్రమ్ యువర్ సైడ్. మీ చేతులు, అరచేతులు పైకి ఉండాలి, పక్కకి బయట వైపుకు ఉండాలి. నిదానంగా చేతులను మళ్ళీ సైడ్ నుండి కిందకు దించుకోండి. మరొకసారి చేస్తాం ఇదే. ఇది ఆసనం చాలా శక్తివంతమైనటువంటి ఆసనం. వెనక బొటన వేలు ఒకదానికి ఒకటి ఆనించే ప్రయత్నం చేయండి. ఇది మనం భోజనం చేసిన చేతులు వదులుతూ కాళ్ళు చాపి మళ్ళీ దండాసనంలో విశ్రాంతి. నిదానంగా చక్కగా చేతులు సమాంతరంగా తెచ్చుకోండి, రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకోండి, రెండు చేతులు దగ్గరకు తెచ్చుకోండి. విశ్రాంతి, రిలాక్స్. శరీరానికి దృఢత్వాన్ని, మనసుకు స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి గొప్ప ఆసనం. అలాగే స్త్రీల యొక్క ఏళ్లను కింద వైపు ఉండేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు మీ తల, మెడ, ఛాతి భాగాన్ని వీలైనంత వెనుకకు వంచండి. ఇది అర్ధ ఓష్ట్రాసనం, హాఫ్ క్యామెల్ పోజ్ అంటారు. ఇది ఒక మన రెస్పిరేటరీ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. నిదానంగా తలను పైకి లేపండి, చక్కగా చేతులు రిలీజ్ చేస్తూ మళ్ళీ అందరూ వజ్రాసనం. వచ్చి ఎడమ చేతితో ఎడమ మడాన్ని పట్టుకొని నడుముని వంచాలి. మీ ఛాతీ, నడుము భాగాన్ని ఒక ఆర్చ్ లాగా వంచి ఆకాశాన్ని చూస్తూ ఉండండి. ఇది ఉష్ట్రాసనము. ఎలా అయితే ఒంటె యొక్క బ్యాక్ ఇట్లా వంగి ఉంటుందో అలాగే మన శరీర ఆకృతి ఉంటుంది కాబట్టి ఇది ఉష్ట్రాసనం అంటారు. వెనుకకు తల తిప్పి వెనుకకు చూసే ప్రయత్నం చేయండి. ఇది వక్రాసనం.
ఈ ఆసనం వల్ల మన యొక్క అబ్డామెన్లో ఉండేటువంటి పొట్టలో ఉండేటువంటి వివిధ అవయవాలు చాలా ఉత్తేజమవుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారికి ఈ ఆసనం చాలా ఉంటుంది కాబట్టి దీనికి శశాంకాసనం అంటాం. ఇది కూడా మన నడుము, వీపు, అలాగే కాళ్ళ యొక్క కండరాలకు ఎంతో బలాన్ని ఇస్తుంది ఈ శశాంకాసనము. నిదానంగా చేతులను వెనకకు తెచ్చుకుంటూ శరీరాన్ని పైకి చక్కగా నిటారుగా పైకి తెచ్చుకొని కాళ్ళని దగ్గరికి తెచ్చుకొని అందరూ వజ్రాసనంలో విశ్రాంతి, రిలాక్స్. చేతులను భుజాలకు సమాంతరంగా చాపి అరచేతులు ముందుకు చూస్తూ ఉండాలి. ఇప్పుడు కుడివైపు చేస్తాము. అందరూ కూడా కుడివైపు చేసినప్పుడు కుడి పాదాన్ని కొంచెం ఇట్లా టర్న్ చేయండి రైట్ సైడ్కి. ఇప్పుడు కుడివైపుకి వంగుతూ కుడి చేతితో కుడి పాదం యొక్క వేళ్ళను తాకే ప్రయత్నం చేయండి. ఎడమ చేయి స్ట్రైట్గా పైకి ఉండాలి. మీ తల తిప్పి ఎడమ చేతి చివరను చూసే ప్రయత్నం చేయాలి. ఇది త్రికోణాసనం. ఇది మన యొక్క చెస్ట్ అండ్ అబ్డామిన్ మజిల్స్, సైడ్గా ఉండేటువంటి ఫ్లాంక్ మజిల్స్కి ఎంతో స్ట్రెంగ్త్ ఇస్తుంది. అలాగే మన కాఫ్ మజిల్స్, థై మజిల్స్కి స్ట్రెంగ్త్ ఇచ్చేటువంటి మంచి ఆసనం ఈ త్రికోణాసనం. నిదానంగా పైకి లేవండి. చేతులు రిలాక్స్ యువర్ మైండ్. ఓకే, ఇప్పుడు మనం భుజంగాసనం చేస్తాం. అందరూ కూడా మీ కాళ్ళను దగ్గరికి తెచ్చుకొని చక్కగా మీ కుడి చేయి డైజెషన్ ఇంప్రూవ్ అయ్యేటువంటి మంచి ఆసనం. నిదానంగా తలను కిందకు దించండి మొదటగా, తర్వాత చేతులు. నమస్కారం. ఈ జూన్ 8 రోజు మనకి టూరిస్ట్ డెస్టినేషన్స్లో యోగా చేయాలి అని చెప్పారు. సో దానివల్ల మనం బర్మ్ పార్క్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ బర్మ్ పార్క్లో మనం ఈరోజు యోగా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2000 మెంబర్స్కి పైన మనం యోగా చేయడం జరిగింది. ఒక షేప్ కూడా ట్రై చేసాము కొత్తగా. చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి పార్టిసిపేషన్ ఈరోజు మనం చూసాము. ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్, ఎన్సీసీ, ఇంకా నర్సింగ్ స్టూడెంట్స్, నార్మల్ పబ్లిక్ అందరూ కూడా వచ్చారు. అండ్ ఇక్కడ బర్మ్ పార్క్లో ఇప్పుడు రెనోవేషన్ ఇప్పటివరకు ఉండేది, ఇప్పుడు అయితే మళ్ళీ ఓపెన్ చేశారు. ఇక్కడ అంటే ఎన్టీఆర్లో చాలా పార్క్స్ ఉన్నాయి, కానీ ఇదే మనకి రివర్ ఫ్రంట్లో ఉన్న ఒక పార్క్. సో ఈ పార్క్ కూడా చాలామంది విజిట్ చేస్తున్నారు. ఇంకా కూడా చాలామంది విజిట్ చేయాలి. అండ్ యోగాని కూడా ఇప్పుడు ఈ యోగా మంత్ మాత్రం కాకుండా మనం ఎప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో నా కోరికలు ఏంటంటే అందరూ కూడా దయచేసి యోగా ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ మీకు ఎంత టైం దొరుకుతుంది అంత టైం చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు 19th డే ఇంటర్నేషనల్ యోగాకి సంబంధించిన సెలబ్రేషన్స్ 19th డే. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో బర్మ్ పార్క్లో ఫ్లోటింగ్ యోగా కార్యక్రమం చేపట్టాము. దాదాపుగా 1000 మంది యోగా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం అందరూ అనుకున్నట్టు ఆల్రెడీ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని సచివాలయంలో కూడా కాంపిటీషన్స్ అయిపోయినాయి. వచ్చే 2 వీక్స్లో 21 జూన్కి అన్ని తయారీలు కూడా జరుగుతున్నాయి. మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతి ఒక్కరు కూడా యోగా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ నేర్చుకోవాలని ఒక సందర్భంగా ఈరోజు మంచిగా కృష్ణా నదీ తీరంలో యోగా చేయడం జరిగింది. ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు అలాగనే ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎఫర్ట్ పెడుతూ ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తూ అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేయడానికి అన్ని మోటివేషన్తో ఈరోజు చేయడం జరిగింది. ఎన్సీసీ నుంచి పిల్లలు కూడా రావడం జరిగింది. అలాగే టూరిజం డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేశాము. సో ప్రతి సచివాలయంలో కూడా చాలామంది బయట వచ్చి అక్కడే ప్రతి ట్రైనర్స్ కూడా నమోదు చేయడం జరిగింది. ట్రైనర్స్తో నేర్చుకుని యోగా యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవడానికి మీరు కూడా ముందు రావడాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.